ఆర్య వైశ్యుల ఐక్యతను దెబ్బతీసే విధంగా సమాజం పెద్దలు కట్కం వీరేందర్ మాట్లాడడం సరైన పద్ధతి కాదని ఆర్యవైశ్య సమాజం కోశాధికారి రొంపల్లి సంతోష్ కుమార్ అన్నారు. ఆర్యవైశ్య సమాజం 2026-28 సంవత్సరం ఎన్నికలకు గాను జరుగుతున్న ప్రచారంలో భాగంగా సమాజం పెద్దలు కట్కం వీరేందర్ గురువారం మాట్లాడిన వ్యాఖ్యలను రొంపల్లి సంతోష్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా శుక్రవారం రొంపల్లి సంతోష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఆర్యవైశ్యుల ఐక్యత కోసం, సమాజ అభివృద్ధి కోసం పాటుపడిన వ్యక్తుల మేమే అని అన్నారు. గత 2 సంవత్సరాల కాలంలో సమాజంలో అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన ఘనత మాదని అన్నారు. అంతేకాక సమాజం పెద్దలు కటకం వీరేందర్ యొక్క ప్లాట్ పై జరిగిన విషయంలో ఆర్యవైశ్య సమాజం ప్రస్తుత అధ్యక్ష కార్యదర్శిలో ముందుండి మీ సమస్యను మా సమస్యగా తీసుకొని సమాజ ఐక్యతను చాటి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ రోజు మీకోసం వచ్చిన వారిలో ముందుంది పోరాడింది మేమే అని గుర్తు చేశారు. ఐక్యత, అభివృద్ధి విషయంలో ఎప్పుడు వెనకడుగు వేయలేమని పెద్దలు కటకం వీరేందర్ ప్రమాణం చేసి మాట తప్పారని చెప్పడం, మాట్లాడడం సరైన పద్ధతి కాదని అన్నారు. జై జై వాసవి ఆర్యవైశ్య సంఘం తాండూర్ 2026-28 ఎన్నికలకు గాను విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాం. ఏ గడపకెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా ప్రతి ఆర్యవైశ్య బంధుమిత్రులందరూ మీరు విజయం సాధిస్తున్నారు, మీరు వెనకడుగు వేయొద్దు, ఎవరు ఎన్ని చెప్పినా కూడా నమ్మొద్దు. మాజీ అధ్యక్ష కార్యదర్శులు వాళ్ళ సైడ్ ఉన్నారు, పెద్దలు అక్కడ ఉన్నారంటే భయపడాల్సిన అవసరం లేదు. మాజీ అధ్యక్ష కార్యదర్శులు అన్నిట్లో ఉండాలి. ఏదో ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చిందని చెప్పి ఎలక్షన్స్ గా మాట్లాడడం కాదు, మిగతా విషయాలలో కూడా ఏ సమస్యలు వచ్చినా కూడా మేము ఉన్నామని చెప్పి తెలియజేయాలి. కానీ అది ఇప్పుడు రకాలం జరగలేదు. ఎన్నో సమస్యలు వచ్చినా ఎన్నో సమస్యలు చెప్పినాము, వాటన్నిటికీ లేదు. ఇప్పుడు కొత్తగా ఈ ఎలక్షన్స్ అంటే కేవలం ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు మేము వినందుకు మాత్రమే. ఎందుకు వినలేమంటే దాని కూడా ఇద్దరు వివరణ ఇచ్చారు. కేవలం నామినేషన్ కు ఒక్క రోజు ముందు అది కూడా కూర్చుందామంటే అట్లీస్ట్ నైట్ కూర్చుంటే మార్నింగ్ అని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. వాళ్ళు వచ్చి అక్కడ గుడిలో కూర్చున్న తర్వాత రాండి అంటారు. ఇది ఎంతవరకు కరెక్టో ప్రతి ఒక్క సభ్యులు మీరు అందరు గమనించాలి. అంటే ఎంతసేపటికి వాళ్ళ వీలుని చూసుకొని వాళ్ళ అవసరాలను బట్టి రమ్మంటే రావడానికి వాళ్ళు చెప్పిన ప్రతిదానికి గంగదుల కంటే తలవపడంగా లేమని చెప్తున్నాము. ఎందుకంటే 2 ఏళ్ల అవకాశంలో మేము ఎంత కష్టపడ్డామో మీ అందరి సహాయ సహకారాలతోటి ఏ విధంగా ఉన్న ఫంక్షన్ హాల్ని ఏ విధంగా తయారు చేశామో మీకు అందరికీ కళ్ళకు కట్టండి మీకు కనబడుతుంది. దాన్ని ఎన్నికల సమయంలో దుష్ప్రచారం చేసుకుంటూ అనవసరంగా ఎంతసేపటికి భజన చేస్తూ మాట ఇచ్చిండ్రు ఎవరిచ్చారు మాట కూడా మేము కించపరచం. మిమ్మల్ని కలుపుకోపోయించాలని మా ఉద్దేశం ఉంది, కానీ మీరే మమ్మల్ని దూరం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మనం అందరం ఫ్రెండ్లీగా ఎలక్షన్ జరుపుకుందామని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే నిన్న మా మాజీ అధ్యక్షులు కట్కం వీరేంద్రన్న గారు చాలా చక్కగా చెప్పారు. ఏ విషయం అంటే యూనిటీ గురించి, ఆర్యవైశ్యుల ఐక్యమత్యం గురించి చాలా విదూరంగా మాట్లాడిండు. అన్న ఒకటే విషయం అన్న, నీ బిల్డింగ్ ప్రాబ్లం ఉంటే 2 రోజులు ఇదే కోడూరు వినోద్ సెక్రటరీగా ఉన్నా, అలంపల్లి శ్రీనివాస్ అధ్యక్షుడు ఉన్నా, నేను ట్రెజరర్గా ఉన్నా. నేను ఇంకా కొద్దిగా వెనుకకున్నా. వాళ్ళిద్దరు ఎంత కష్టపడ్డారో మీ అంతరాత్మకి ఎరకన్నా. 2 రోజులు మీ బిల్డింగ్ దగ్గర మా పనులను వదిలిపెట్టుకొని మొత్తం ఆరోగ్య సంఘాన్ని మొత్తం ఏకదాటిగా తీసుకొని వచ్చింది మర్చిపోయినావు అన్న. అప్పుడే వాళ్ళు ఎలా అనగలుగుతున్నావన్నా? మరి వైశ్యుల లోపల యూనిటీ లేదని చెప్పి ఎలా అంటున్నావన్నా? ఒక్కసారి గుర్తు చేసుకో అన్న. నీ బిల్డింగ్ విషయం లోపల ఎంత యూనిటీ ఉన్నది ఆ రోజు చూపించినాం. తాండూరు మొత్తం కోడే కూర్చుంది. ఆర్యవైశ్యులో ఇంత పట్టు ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? దయచేసి గడిచినాయని మర్చిపోకండి అన్న. ఏమన్నా ఉంటే డైరెక్ట్ ఎలక్షన్ నిలబడదాం, గెలుపుకోవటం అనేది కామన్. కానీ అనవసరంగా ఎంతసేపటికి ₹1 కోటి వృధా ఖర్చు చేసారు, ₹1 కోటి వృధా ఖర్చు చేసారు. ఎవరు చెప్పారు ₹1 ఖర్చు చేసినామంటే? మేము చెప్పినామా మీకు? దానికి సమాధానం జనరల్ బాడీ మీటింగ్ ఉంటుంది, రేపు ఆత్మీయ సమ్మేళనం ఉంటుంది. ప్రతి ఒక్కరికి డీటెయిల్డ్ గా వివరిస్తాం. అనవసరంగా ₹1 పెట్టారు బ్లేమ్ చేయకండి. మన సంఘాన్ని మనమేం కించపరచుకోవద్దు. ప్రతి లెక్కతో సహా చూపిస్తాం మీకు అందరికి, దేనికి ఎంత ఖర్చు అయింది, దేనికి ఎంత అయిందంటారు. ఇకపోతే ఎంతసేపటికి కాన్ఫరెన్స్ హాల్ పైన ఏడుస్తున్నారు కదా మీరు అందరూ. కాన్ఫరెన్స్ హాల్ మా ఒక్కరి కోసం చేసుకున్నామా? రేపు పొద్దున మీరు గెలిస్తే మీరు కూర్చోరు అందులో. ఎవరు గెలిస్తే వాళ్ళు కూర్చుంటారు కదా. 2 సంవత్సరాలు అందరినీ దృష్టిలో పెట్టుకొని, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే మన సంఘం పెద్దది కాబట్టి ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని దృష్టిలో పెట్టుకొని దాన్ని అట్లా చేయడం జరిగింది అన్న కాన్ఫరెన్స్. అంతే తప్పిస్తే ఇంతసేపటికి ప్రతి ఒక్కరికి ఇదే పని కట్టుకొని మీరు ఇంటింటికి పోయి ₹1 ఖర్చు చేసారు, ఆ కాన్ఫరెన్స్ కి 2 లక్షలు ఖర్చు పెట్టారు. ఈ రోజు రేపు ఒక బాత్రూమ్ ఖర్చు చేయాలంటే ఏంటో తెలియదు అన్న మనకు. ఒకసారి చూడండి అన్న, బాత్రూమ్ లో ఏ రేంజ్ కట్టినాం, ఎక్కడ ఉన్నది. ప్రతి ఫంక్షన్ ఎక్కడికి వెళ్ళినా కూడా బాత్రూమ్ మ్యాండటరీ. మన సంఘంలోనే మన ఆడవాళ్ళు ఎంత సఫర్ అయినారో మనకు అందరికి తెలిసిన విషయం అది. ఒక్కసారి చూడండి అక్కడ. అందరు చూసిన తర్వాత మేము చేసిన తప్పు అయితే కూడా చెప్పండి, అందరికి కూడా మేము క్షమాపణ కొడతాం. కానీ అనవసరంగా బ్లేమ్ చేయకండి, ఒకటే చెప్తున్నాం మీకు. ఇకపోతే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు మా కుటుంబ సభ్యులందరూ కూడా, ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరూ కూడా మేము చేసిన అభివృద్ధిని
దృష్టిలో పెట్టుకొని కళ్ళారా మీరు అందరూ చూశారు కాబట్టి ఎవరు చెప్పిన మాటలు వినకండి. దయచేసి ఒక అవకాశం కల్పించండి. ఈ 2 ఏళ్లు మమ్మల్ని గెలిపిస్తే నెక్స్ట్ మా కోరిక అమ్మవారి టెంపుల్ ఒకటి ఉన్నది, శ్మశాన వాటికను కూడా ఇప్పుడు కాన్ఫరెన్స్ హాల్ బిల్డింగ్ ఏ రూపంగా అయితే చేశామో శ్మశాన వాటికను కూడా అంత అందంగా మేము తయారు చేసి మీకు సంఘానికి మేము ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఈ అవకాశం కల్పించిన పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై వాసవి, జై వాసవి. షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.